రోజున మేము ఎంతలా ఎందుకు గుర్తుపెట్టుకోవాల్సి వచ్చిందంటే ఎక్కడైతే విషాదాన్ని అసలు గుర్తుంచుకోకూడదు. కురుక్షేత్రం కూడా విషాదమే, మంచికి చెడుకు మధ్య జరిగింది. అలాంటిదే డిసెంబర్ 15 అధికారం 151 అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి జరిగిన కురుక్షేత్ర రణరంగం లాంటిది అమరావతి ఉద్యమం. దీనికి నాంది పడిన రోజు ఈరోజు డిసెంబర్ 15. దీనికి కారకుడు నీచాతి నీచంగా ఇంకా భవిష్యత్తులో ఎవరు ఇలాంటి పాలన చేయకూడదు, ఎంత నీచంగా ఎంత ఘోరంగా ప్రజల్ని ఇబ్బందులు పెట్టరు ఎవరు అనడానికి ఇంత ఘోరంగా పరిపాలన చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటి పాలన రాకూడదు. దానికి ముఖ్యంగా భూమిని నమ్ముకొని బ్రతికే రైతులు, ఆ భూమిని రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులను ఇబ్బంది పెట్టిన పాలకులు ఇంకెప్పుడు రాకూడదు అని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసం మాత్రమే ఈ రోజు మేము గుర్తుంచుకొని ఈ విధంగా బయటకు వచ్చి ఈ ఉద్యమం కోసం పోరాటం చేసినాం. ఎంతమంది రైతులు 200 మందికి పైగా రైతులు పోరాటం చేశాం. వాళ్ళకి నివాళులు అర్పించడం కోసం మేము ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించి ఇలాంటి రాక్షస పాలన ఇంకెప్పుడు రాకూడదు, ఇలాంటి తగ్గులకు ఇంకెప్పుడు రాకూడదు, చరిత్రహీనుడుగా ఉన్న ఇలాంటి వ్యక్తి ఇంకెప్పుడు రాకూడదు, రాష్ట్ర ప్రజలు ఇలాంటి ఇబ్బందులు ఇంకెప్పుడు ఎదుర్కోకూడదని తెలియజేయడం కోసం, గుర్తు చేయడం కోసం ప్రజలకి చీకటిని, భయానకమైన చీకటిని ప్రజలు గుర్తుంచుకుంటేనే వెలుగు గొప్పతనం తెలిసింది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వెలుగుని చూడండి, అందరూ ఆ వెలుగులో జీవితాలు పండించుకోవాలని కోరుకుంటూ జై అమరావతి. ఆంధ్రప్రదేశ్ డిసెంబర్ 17, 2019 అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులను ప్రకటించి ఆ రోజు అమరావతి రైతులు ఆడపడుతూ బయటకు వచ్చిన రోజు ఈరోజు మేము ఇవాళ గుర్తు చేసుకోవడానికి కారణం మా సోదరులు, మా బాబాయిలు, మా తండ్రులు ఎంతోమంది అమరులయ్యారు. వాళ్ళకి మేము ఇవాళ నివాళులు అర్పిస్తామని చెప్పి అనుకున్నాం. మేము ఒకటే చెప్తున్నామండి, మళ్ళీ 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 ఈ రాజధాని జోలికి ఎవరూ రాకూడదు అని ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. మళ్ళీ ఎవరు రాజధాని మారుస్తామని ఎవరు అనకూడదు, అనకుండా ఉండేటట్టు జీవో తీసుకురావాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అమరావతి మహిళలుగా మేము ఎన్నో ఇబ్బందులు పడ్డా మేము ఆ ఇబ్బందులన్నీ మర్చిపోయి మళ్ళీ ఈరోజు ఇవాళ అమరులైన వాళ్ళకి నివాళులు అర్పించడానికి బయటికి రావడం జరిగింది. మేము ఒకటే ప్రతి ఒక్కరిని వేడుకునేది ఒకటే, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలంటే అమరావతి ఇక్కడే ఉండాలి. అమరావతి అజరామరణం అయిన అమరావతిని ఎవరూ తొలగించలేరు. దాన్ని మేము కాపాడుకుంటాము. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా సరే దీని జోలికి ఎవరు రాకుండా, అమరావతి జోలికి ఎవరు రాకుండా సురక్షితంగా ఉండేటట్టు మేము మా చేతనైనట్టు మేము చేసుకుంటాము. ఈ అమరావతి రాష్ట్రానికి రాజధాని కోసం అయ్యి రాష్ట్రానికి భూములు ఇచ్చిన రైతులని కించపరిచిన మాట్లాడినా కానీ మేము వెనకడుగేయకుండా 5 సంవత్సరాలు కూడా ముందడుగులోనే ఉండి ఈ ప్రభుత్వం ఎవరి చేతిలో పెడితే ఇది అభివృద్ధి ఇద్దనే సంకల్పంతో ఈ అమరావతి మహిళలు కానీ రైతులు కానీ మేము అడుగులు ముందుకేసాం. ఆ అడుగులను కూడా పంచభూతాలు కూడా మాకు సహకరించినవి. అలానే ఆ రైతులు వచ్చి ఆ చంద్రుడికి పోటీయే ఈ చంద్రుడు అని చెప్పి చంద్రబాబు గారి కోసమై నారా చంద్రబాబు గారి చేతిలోనే పెడితేనే అది అభివృద్ధి అయింది అనుకున్నాము. మేము అలానే రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి వైపే చూశారు. మాకు ఎన్నంటి ఉండారు రాష్ట్రం కోసం. ఒక ఓటు ద్వారానే రాష్ట్రం మొత్తం కూడా అమరావతి వైపు చూశారు, మమ్మల్ని గెలిపించారు. అలానే ఆ చంద్రబాబుకి ఒక తోడుగా ఇప్పుడు గల్లా జయదేవ్ గారు ఒక దేవుడు అనుకునేవాళ్ళం. ఆ దేవుడికి బదులు ఏ దేవుడు వస్తాడా అనుకుంటే మళ్ళీ ఈ దేవుడు వచ్చాడు. అభివృద్ధి అనేది ఇలా ఉంటుంది అని చెప్పి గుంటూరు జిల్లాకి మేము చాలా సంతోషపడుతున్నాము. అభివృద్ధి బాబు గారి చేతిలో పెట్టిన తర్వాత మేము వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదని చెప్పి ప్రజలు మొత్తం చెప్పుకుంటున్నారు. ఇంతకన్నా ఇంకా అభివృద్ధి వైపే మళ్ళా రాష్ట్రం అంతా సుఖశాంతులతో ఉండాలా అని కోరుకుంటున్నాము. అమరావతి మహిళగా జై అమరావతి.